హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ కొన్నిదేళ్ల ఫ్యామిలీకి సంబంధించి ఒక వార్త అయితే బయటకు వస్తుంది. అదేంటి అంటే శ్రీజ అండ్ అలాగే శిరీష్ భరద్వాజ్కి సంబంధించి ఒకప్పుడు 2014లో వీళ్ళు విడాకులు తీసుకున్న విషయం తెలిసింది. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న వీళ్ళు సడన్గా 2014లో ఒక పాప పుట్టిన తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అటు శిరీష్ భరద్వాజ్ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడము, అలాగే తిని ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకోవడము, దాని తర్వాత ఆ విడాకులు కూడా అయిపోవడం. అప్రాక్సిమేట్లీ శ్రీజ కొంచెం అటు క్లమ్సీగా ఉన్నప్పటికీ ఆయన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆయన హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్గా అంటే నిన్న సాయంత్రం సంబంధించి మనం మాట్లాడుకుంటే శిరీష్ భరద్వాజ్ ఇక లేరు అనే వార్త అయితే మనకు వినిపిస్తోంది. లంగ్స్కి సంబంధించిన బాధతో ఆయన నిన్న రాత్రి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వగా రాత్రికి రాత్రి ఆయన మృతి చెందినట్టుగా అయితే తెలుస్తోంది. ఓవరాల్ సోషల్ మీడియా మొత్తంలో దీనికి సంబంధించి చర్చ జరుగుతోంది. అయితే కొన్నిదేళ్ల ఫ్యామిలీకి సంబంధించి ఇప్పుడు ఎలాంటి సంబంధాలు లేకపోయినప్పటికీ ఒకప్పుడు కొన్నిదేళ్ల ఫ్యామిలీకి సంబంధించిన ఒక వ్యక్తి కాబట్టి అటు శ్రీజ తన లైఫ్లో తన మొదటి పెళ్ళి అంగరంగ వైభవంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయనకి సంబంధించి మృత్యు వార్త వినేసరికంటే కొన్నిదేళ్ల ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా కండోలెన్స్ తెలుపుతున్నట్టు తెలుస్తోంది. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరికీ అసలు సంబంధమే లేదు ఒక విధంగా చూసుకుంటే. అయితే తన భార్యకి సంబంధించి కూడా ఒక వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకు కూడా పిల్లలు ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. అయితే మొత్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇటు కొన్నిదేళ్ల ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నారు, కానీ సడన్గా ఇటు శిరీష్ భరద్వాజ్ ఆయన మృతి చెందడము బాధాకరమైన విషయమే అని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే శిరీష్ భరద్వాజ్కి సంబంధించి చాలామంది ఆయనకి సంతాపం వ్యక్తం చేయడానికి ముందుకైతే వస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త ప్రజెంట్ చెక్కలు కొడుతోంది.